ఓం నమో వెంకటేశాయ. టీటీడీ బోర్డు మెంబరు ది లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఇప్పుడు మీకు అందజేస్తున్నారు ఈ తెలుగు బ్లాగ్స్ అబ్బాయి రవి. ఏమిటి ఆ న్యూస్ అంటే, ఇప్పుడు మొదటిసారిగా టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయం, ఎవరైతే శ్రీవారి భక్తులు ఉన్నారో వాళ్లను భాగస్వాములుగా ఆ సేవలో చేయబోతున్నారు. ఏంటి భాగస్వామిగా అంటే, మన ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉన్నదో ఆ దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడడానికి, అక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తుల మనోభావాలను గౌరవిస్తూ, వాళ్ళకి దైవము కార్యక్రమాలలో ఇంకా మంచిగా సపోర్ట్ చేసేలాగా ప్రజలను భాగస్వాములు చేయబోతున్నారు. అంటే దానికి చేయబోయే నిర్ణయం ఏమిటంటే, మనకి ప్రతి ఒక్కరికి కూడా కొంతమందిని ఎంప్లాయీస్గా పెట్టి ఐవీఆర్ఎస్ ద్వారా లేదా టెక్నాలజీని ఉపయోగించి మన అభిప్రాయాలను కనుక్కోవడానికి ఒక టీంని ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మన ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలను బట్టి దేవస్థానాన్ని డెవలప్ చేయడానికి టీటీడీ బోర్డు కొత్తగా ఒక నిర్ణయం తీసుకుంది. అది నిన్నే జరిగింది. మన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న బోర్డు మెంబర్స్ అందరూ కలిపి నిన్న తీసుకున్న ఇది సరికొత్త నిర్ణయం. దీనివల్ల మన టీటీడీ ఇంకా బాగా అభివృద్ధి చెంది జనాలకి ఇంకా మంచి మంచి సదుపాయాలను తీసుకురావడానికి ఒక కార్యాచరణ ద్వారా ఇది నిర్వహించబోతున్నారు. అలాగే దీంతోపాటు అన్నదానంలో కూడా ఇంకా సరికొత్త మార్పులు తీసుకురాబోతున్నారు. ఇంకొక ఐటమ్ను కూడా యాడ్ చేయబోతున్నారు భక్తులకి. అలాగే పైన ఉన్న హోటల్స్ ఏమైతే ఉన్నాయో ఆ హోటల్స్ పరిశుభ్రత పాటించకుండా, కావలసినంత క్వాలిటీ మెయింటైన్ చేయకుండా కొన్ని ఇబ్బందులకి గురవుతున్నారు భక్తులు. అందుకని ఆ హోటల్స్ని కూడా పేరొందిన, అంటే హోటల్స్లో డబ్బుల గురించి కాకుండా భక్తి భావంతో తిరుమలలో కూడా నా హోటల్ ఉంది అనే చెప్పుకోవడానికి పేరుగాంచిన కొంతమంది హోటల్స్ని కాంటాక్ట్గా పెట్టుకుని వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే, భక్తులకు అందుబాటులో ఉండేలాగా ప్రైసెస్ని పెడుతూ, క్వాలిటీ విషయంలో మెయింటెనెన్స్ చేసే విషయంలో ఎక్కడా కూడా రాజీ పడని హోటల్స్ని సెలెక్ట్ చేసి ఒక 15 హోటల్స్ని దానికి ఆథరైజ్ చేయబోతున్నారు. అలాగే ప్రజలను సేవ చేసే తత్వం ఉన్న మనుషులను శ్రీవారి సేవకి ఇంకా విరివిగా వాడుకుని, శ్రీవారి సేవ అందుబాటులో ఉండి భక్తులు త్వరగా దర్శనమయ్యి వాళ్ళకున్న అక్కడ డౌట్లన్నీ క్లారిఫై చేయడానికి ఈ భక్తులను కూడా ఆ సేవ నిమిత్తం వాడుకోబోతున్నారు. ఇలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేయడానికి టీటీడీ బోర్డు ఎప్పటికప్పుడు సమావేశమయ్యి ప్రజల మధ్యన ఉన్న అభిప్రాయాలను బట్టి చేయడానికి ఇది సరికొత్త నిర్ణయం తీసుకున్నది. నిజంగా దీన్ని చాలామంది హర్షిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడైతే ఈ ప్రజల అభిప్రాయాలను మనం కనుక్కొని దాని నుంచి చెయ్యాలి అంటే ఎదురెదురుగా మాట్లాడలేం. కాబట్టి ఈ టెలికమ్యూనికేషన్ ఐవీఆర్ఎస్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలను అందరినీ అడిగి అక్కడ ఏమి సౌకర్యాలు మెరుగుపరచాలి, ప్రసాదంలో ఏం నాణ్యత పెంచాలి, అన్నదానంలో ఏం నాణ్యత పెంచాలి, దర్శనానికి స్పీడ్గా అవ్వడానికి ఇంకేం చేయాలి, ఇలా ఎన్నో సరికొత్త విధానాలను ఏర్పాటు చేయడానికి టీటీడీ బోర్డు తీసుకున్న సరికొత్త నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు కూడా చాలా అభినందిస్తున్నారు. అలాగే టీటీడీ సంబంధించిన సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలను ఇంకా ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి కూడా టీటీడీ చాలా వినూత్నమైన ప్రయోగాలు చేయకపోతుంది. దాన్ని వైకుంఠ ఏకాదశి నుంచే మొదలెట్టబోతున్నారు. వైకుంఠ ఏకాదశికి అందుకనే ఎవరికి కూడా సామాన్యులకే తప్పించి పెద్దల హోదా అన్నదానిని విస్మరించి ఎవరికి కూడా ఈ 10 రోజులు వైకుంఠ ఏకాదశికి దర్శనాలను రద్దు చేశారు. ఓన్లీ ప్రోటోకాల్ దర్శనాలు మాత్రమే అవైలబుల్ ఉంచారు. సామాన్య భక్తులు ఎక్కువ దర్శించుకునేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. నవ్వుతో నా భవిష్యత్తు అనేలాగా త్వరలో ఉండబోతుంది. ఇది అందరికీ కూడా ఆ స్వామివారి వైకుంఠుడైన వెంకన్నబాబు ఆశీస్సుల వల్ల అందరూ కూడా ఇచ్చేస్తున్నారని కోరుకుంటూ
ఇలాంటి మంచి మంచి విషయాలను ఎప్పటికప్పుడు మీరు షేర్ చేసుకునే మనోధైర్యాన్ని మనోబలాన్ని ఆ భగవంతుడు నాకు కల్పించాలని, మీరు కూడా దానికి సపోర్ట్ చేస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కువ మందికి షేర్ చేస్తారని, మీ లైక్లు ఎక్కువ వస్తే ఇలాంటి మంచి విషయాలు ఎక్కువ మందికి చేరతాయనే ఉద్దేశంతో కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.